హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మురమల్ల గ్రామంలో అయితే ఉన్నాము. గౌతమి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ ఆలయంలో మగవారు కానీ ఆడవారు కానీ పెళ్లి ఆలస్యం అవుతున్న వారు అయితే ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకుంటే కళ్యాణం జరుగుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది. అలాగే దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతులు ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు అయితే కావచ్చు, ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకుంటే అవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే భక్తుల నమ్మకం ఉంది. ఇక్కడైతే మాత్రం మనం కళ్యాణం జరిపించుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ముందుగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే కళ్యాణానికి వెళ్ళాలి. అలాగే ఇక్కడైతే క్షేత్ర పాలకుడు అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. అలాగే స్వామివారిని ఇక్కడైతే ప్రతిరోజు కూడా సాయంత్రం ఊరేగించిన తర్వాత మాత్రమే కళ్యాణం జరిపిస్తారు. వాళ్ళ గోత్రనామాలతో కళ్యాణం జరిపిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయాలి. ఖచ్చితంగా వెళ్ళి చూడవలసిన ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. థ్యాంక్ యూ. మురమల్ల వీరేశ్వర స్వామి రాజాంతరభూత పావన వృద్ధగౌతమృతి తీరం ఈ కోనసీమ ప్రాంతంలో మునిమండల గ్రామం మురమల్ల గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజుతున్నారు. స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగాలి, పచ్చతోరణం కట్టాలి. ఆలయ క్షేత్ర విశేషానికి వచ్చేసరికి క్లుప్తంగా దాక్షారామంలో దక్ష ప్రజాపతి దక్షయాగం చేస్తుండగా తన కూతురైనటువంటి సతీదేవిని దక్ష ప్రజాపతి ఆ యాగానికి ఆహ్వానించకపోవడం, అయినా కూడా తండ్రి చేస్తున్న ఉత్కృష్టమైన యాగానికి సతీదేవి వెళుతుంది. అక్కడ తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి
కూతురని అవమానిస్తారు. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావంటూ తండ్రి చేసిన అవమానాన్ని భరించినటువంటి సతీదేవి తన యోగాగ్ని చేత కుడికాలు బొటనవేలు భూమికి రాసి అగ్ని సృష్టించుకుని ఆత్మార్పణం చేసుకుంటుంది సతీదేవి. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన జటాజుట నుండి ఒక పాయన తీసి వీరభద్రుడిని సృష్టించి దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయమని చెప్పి వీరభద్రుడిని పంపిస్తాడు పరమేశ్వరుడు. శివుని యొక్క జటాజుటం నుండి ఆవిర్భవించినటువంటి వీరభద్రుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు ఉగ్రతాండవం చేస్తూ విలయ తాండవం చేస్తూ దక్ష సంహారం అలాగే దక్షయాగం కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఆ వీరభద్ర స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపం తగ్గలేదు. అదే ఉగ్రంతో ఉన్నారు స్వామివారు. స్వామివారిని శాంతింపచేసేందుకు దేవతలు మహర్షులందరూ కూడా ప్రయత్నం చేస్తారు. విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తారు, స్వామి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుని ఎట్లాగైనా శాంతింప చేయాలయ్యా అని చెప్పి. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీ నృసింహస్వామి వారి అవతారంలో ఆ వీరభద్రుడిని శాంతింప చేసే ప్రయత్నం చేస్తారైనా కూడా ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడు శాంతించడు. అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా కలవరపడతారు. స్వామి వారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి ఆయన్ని శాంతింప చేయడం కోసం అని చెప్పి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఆఖరి ప్రయత్నంగా అమ్మవారిని ధ్యానం చేస్తారమ్మా, ఆ వీరభద్రుని యొక్క ఉగ్రాన్ని తగ్గించేలాగా శాంతపరిచే మార్గం చూడాలని చెప్పి. అప్పుడు అమ్మవారు షోడశ కళలలో ఒక కళ అయినటువంటి భద్రకాళి అమ్మవారు ఒక గాంధర్వ కన్యగా కన్యావతారం ఎత్తి దగ్గరలో ఉన్నటువంటి తటాకరణి పైకి వచ్చి ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడి ముందు వచ్చి నిలబడుతుంది. వెంటనే అమ్మవారిని చూసి స్వామివారు మోహించి శాంతిస్తారు. అప్పుడు దేవతలు మహర్షులందరూ కూడా వాళ్ళిద్దరికీ గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపిస్తారు. ఆ ప్రక్రియ అంతా కూడా ఈ క్షేత్రం మునిమండల క్షేత్రంలో జరిగిందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. భరద్వాజాంతరభూత పావన వృద్ధ గౌతమి ఈ గోదావరి తీర ప్రాంతంలో పూర్వకాలంలో మునులు మహర్షులందరూ కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసి ఉండేవారటండి. పూర్వకాలంలో ముని మండలిగా పిలువబడేది వాడుకలో మురమళ్ళగా మారింది. ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వీరభద్రుడికి ఇచ్చి భద్రకాళి అమ్మవారిని గాంధర్వ పద్ధతిలో వివాహం జరిపించి శాంతపరిచారో స్వామివారు శాంతస్వరూపుడే ఇక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిగా భక్తులు దర్శనం ఇవ్వడం జరుగుతోంది. స్వామివారిని శాంతింపచేసేందుకు నిత్యం కళ్యాణం వత్సతోరణం ప్రతిరోజు కూడా ఇక్కడ ఇలా స్వామివారిని శాంతింప చేయడం కోసం కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ జరిగే కళ్యాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు. అర్చకుల యక్షగానాల మధ్య వైదిక సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. అలాగే పెళ్లి కాని యువతి యువకులు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని స్వామివారి కళ్యాణం జరిపించుకుంటే అతి శీఘ్రంగా వారికి వివాహం జరుగుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం, అన్యోన్య దాంపత్యం, విద్యా, వివాహం, సంతానం, ఆరోగ్యం ఇలా వివిధ రకాల సంకల్పాలతో వారి నక్షత్రాన్ని అనుసరించి స్వామివారి కళ్యాణం జరిపించుకుంటూ ఉంటారు. ఆలయ క్షేత్ర పాలకులుగా లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. మరో విశేషం, స్వామివారు అమ్మవారు ఏకపీఠంపై దర్శనం ఇవ్వడం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి పర్యవేక్షణలో ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్.com గానీ ap.ap.gov.in ద్వారా భక్తులు 50 మంది కూడా కళ్యాణాలు గాని ఇతర సేవలు గాని డొనేషన్స్ కూడా నమోదు చేసుకునే అవకాశం దేవాదాయ శాఖ కల్పించింది. కావున ఈ కోనసీమ గ్రామం మునిమండలో ఉన్నటువంటి ఆలయాన్ని విచ్చేసి భక్తులు 50 మంది కూడా స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు రవి శర్మ, నాగాభట్ల ఆలయ స్వస్తి వాచకులు.